కేంద్ర మంత్రి బండి సంజయ్ పాస్కో కేసు ఎదుర్కొంటున్నటువంటి తన కుమారుడు భగీరథ్ను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించానని చెప్పి ప్రకటించారు. కొన్ని మాసాలుగా ఈ విషయం మీద వివాదం జరుగుతున్నా, అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో 3-4 రోజుల నుంచి మరీ తీవ్రంగా సాగుతున్న ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొన్న వేదికల్లో కూడా దీని మీద వివాదం నడుస్తున్నా, కానీ ఆఖరికి శ్రీరామయాత్రలో కూడా ఆత్మసమర్థనగా మాట్లాడినటువంటి అమాత్యుడు హఠాత్తుగా చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి నేను అప్పగించానని చెప్పడం ఆశ్చర్యకరమే. అలా చెప్పక తప్పని పరిస్థితి. ఈ బయట నుంచి వచ్చిన స్పందన వల్ల మహిళా సంఘాలు, ఉద్యమాలు, ప్రతిపక్షాలు, మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన నిరసనల వల్ల కలిగిందని స్పష్టంగా చెప్పక తప్పదు. పోలీసులు ఆలస్యం. అక్కడికి నిన్న ఏదో చర్చ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అచ్చంగా ఈ అంశం మీదే ఒక 5-6 నిమిషాలు ఆయన దాన్ని వివరించడము, అటు ఇటు తిప్పి చెప్పడము ఇదివరకు ఎప్పుడు ఈ స్థాయిలో జరిగి ఉండలేదు. ఏం జరిగింది? ఈ కేసు నడుస్తుండగానే ఆయన ప్రధానమంత్రి వేదిక మీద కనిపించాడు, ముఖ్యమంత్రితో పాటు కనిపించారు, అనేకం జరిగింది. ఇందాక అన్నట్టుగా జై శ్రీరామ్ అనుకుంటూ కుట్రల గురించి మాట్లాడారు, వాటి మీద నేను మాట్లాడాను. ఇదంతా జరిగింది. అలాగే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లుగా పేరు పొందినటువంటి కొంతమంది మహిళల గురించే కొంతమంది అంటున్నారు, కానీ చాలా ఇంకా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా పూర్తిగా వెనకేసుకొచ్చి అసలు ఇలా కూడా సాధ్యమా అనేంత ఆశ్చర్యం కలిగేంత మాట్లాడారు. బండి భజన చేశారని చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇంకా బండి సంజయ్ అన్న తప్పు చేసి ఉంటేనే శిక్ష అనుభవించాల్సిందని ఆయన అన్నారు, కానీ రాజకీయ కోణంలో ఈ రాజును మెచ్చిన రాజభక్తుల్లాగా సంజయ్ని మెచ్చిన సంజయ్ భక్తులు మటుకు అచ్చం రెచ్చిపోయి అసలు ఆ అమ్మాయి మీద కూడా రకరకాల వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు. కోర్టు చూసుకుంటుంది కదా, పోలీసులు ఫిర్యాదు చేశారు కదా, పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు కదా. మరి ఎందుకు చేశారు ఇదంతా? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్ణం, ప్రజావరణం ఎంతగా కలుషితమైపోతున్నాయి, ఎంతగా ధనాఢ్య వర్గాలు, రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి శక్తులు దీన్ని ప్రభావితం చేస్తూ అనుకున్న కథనాలే ప్లాట్ చేయగలుగుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాలిక వయసు ఎంత, ఆమె మైనరా, మేజరా, సర్టిఫికెట్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ లీగల్ స్క్రూటనీ తర్వాత తేలుతుంది. కానీ మీడియా ట్రయల్ ఏంటండి? మీడియా ట్రయల్లో అమ్మాయి మీద విచ్చలవిడిగా కామెంట్స్ చేయడం ఏంటండి? ఇంకా కొంతమంది మహిళలే వచ్చి సవాళ్ళు విసరడము, అలాగే బీజేపీకి సంబంధించిన మహిళా నాయకులు కూడా కొంతమంది సమర్థించడానికి పూనుకోవటము, ఇదంతా నిజంగా చాలా దారుణంగా జరిగింది. అంటే రాను రాను ఎలా ఈ వివాదాల్లో విలువలు ఎలా పడిపోతున్నాయి. లోకల్ ఆర్నబ్బులు కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే మళ్ళీ లెఫ్టిస్ట్ మీడియా అంట, రైటిస్ట్ మీడియా అంట. ఈ అమ్మాయి మీద అన్యాయం జరిగింది, లేకపోతే అతను అత్యాచారం చేశాడు, లేదా వేధించాడని పోస్కో కేసు నమోదైతే దాంట్లో లెఫ్ట్ రైట్ ఏముంటుంది? కానీ లెఫ్టిస్ట్ మీడియా ఇంతకుముందు ఉండేది కాబట్టి చాలా జరిగిందంట. ఇప్పుడు రైటిస్ట్ మీడియా కూడా వచ్చింది కాబట్టి తమలాంటి భక్తులందరూ సమర్థించగలుగుతున్నారు. చాలా ఘోరమైన విషయం. ఏదైతే మీ కోర్టుకు వెళ్ళారో అక్కడ కనీసమైన ఉపశమనం లభించలేదు. ఇప్పుడు బండి సంజయ్ చెప్తున్నారు చట్టం ముందు అందరూ సమానమే, కానీ మా లాయర్లు అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం వల్ల కొంచెం మేము చూసాము. రాత్రికి ఇందాక నిన్న అర్ధరాత్రి ఎప్పుడో రాత్రి బాగా పొద్దుపోయాక కోర్టులో నిరాకరించాక నేను ఈరోజు తెచ్చి ఇక్కడ అప్పగించడం జరిగింది. అందువల్ల అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ కూడా డ్రామా ఆగల. బండి సంజయ్ ఏమో నేను తెచ్చి అప్పగించానని చెప్తుంటే కమిషనర్ సిపి రమేష్ రెడ్డి మేము అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు. మేము అతని కోసం గాలించే క్రమంలో పట్టుబడితే మేము అరెస్ట్ చేశామని ఆయన చెప్తున్నారు. అరెస్ట్ అయ్యాడా, లొంగిపోయాడా, అప్పగించారా, పట్టుకున్నారా? అంటే ఇంకా రాజకీయ డ్రామా కొనసాగుతూనే ఉందన్నమాట. ఎందుకు అంటే మోతుబర్లు పలుకుబడి అధికారం కలిగిన వాళ్ళైతే ఇన్ని డొంక తిరుగుళ్ళు తప్పదా? కోర్టుకెళ్ళి అక్కడ వాదించుకుంటారు, పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు. ఇప్పటికే రంగంలోకి దిగారు కదా నిరంజన్ రెడ్డి గారు, పెద్ద ఆయన వాదిస్తున్నారు, ప్రముఖ అడ్వకేట్.
కాబట్టి ఇది ఇది ఒక పెద్ద షాక్ లాంటిది సమాజానికి, కుదుపు లాంటిది. తప్పకుండా దీని నుంచి ఎవరు నేర్చుకోవాల్సింది వాళ్ళు నేర్చుకోవాలి. ప్రభుత్వం, పోలీసులు కూడా, ముఖ్యమంత్రి చెప్పేదాకా కూడా పోలీసులు వ్యవధి ఎందుకు తీసుకున్నారు, ప్రధాని భద్రతా ఏర్పాట్లలో ఇలాంటి అంశాలు వెనక్కిపోయాయని డీజీపీ ఆనంద్ ఒక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత అసలు ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదు, కావాలని మిలాఖత్ అయిపోయారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మధ్యలో ఇంకా అమ్మాయి మీద, కుటుంబం మీద సరే ఈరోజు వాళ్ళు కూడా మేడ్చల్ కోర్టులో తల్లిదండ్రులు మరొక వాగ్మూలం, రెండో వాగ్మూలం నమోదు చేశారని చెప్తున్నారు. అలాగే తమ కూతురికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా అవమానించే విధంగా ఆమెనే దోషిగా, అంటే బాధితురాలనే నిందితురాలుగా చేసేటటువంటి ప్రయత్నం మీడియాలో జరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక వాటిని తొలగించాలి, కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అడిగారు. పూర్తి విచారణ కోర్టు చేస్తుంది, తగిన చర్యలు వాళ్ళు ఆదేశాలు ఇస్తుంది కోర్టు అని మనం ఆశించాలి. కానీ ఇలాంటి సందర్భాల్లో మటుకు 2-3 విషయాలు కనిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా పాత్ర, రెండవది హిందుత్వ, రామభక్తి, మత క్రతువులు, లేకపోతే ఏమైనా మతపరమైన సందర్భాలను ఈ కుటుంబపరమైన, ఈ వివాదాస్పదమైన, కొన్ని సందర్భాల్లో ఈ వికృతమైన అంశాలతో జోడించడం, ఇవి రెండు మటుకు చాలా పొరపాటు. మూడోది ప్రభుత్వము, పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తప్ప అలసత్వం ప్రదర్శించడం అన్నది కోరి విమర్శలు మూటగట్టుకోవడమే అవుతుంది. ఇప్పుడు ఇంకా అతనికి బెయిల్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, అవన్నీ మనం చూడాలి. అలాగే భద్రత అన్నది అమ్మాయిలకు పెంచాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాల్లో అవతల వాళ్ళు ఎవరైనా, ఎంతటి వారైనా, వాళ్ళు వేధింపులకు, బెదిరింపులకు లోపడాల్సిన అవసరం లేదు. అలాగే రకరకాల శక్తులు తమ కోసం ఎరవేస్తూ ఉంటాయి అన్న అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది అన్నది పోలీసులు చెప్తారు, కోర్టులు కూడా చెప్తాయి. అక్కడ వీళ్ళు తప్పకుండా వాదించుకోవచ్చు. చూద్దాం. అంటే ఒకటి ఇది ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాబట్టి ఈ చర్చ. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటివి బీజేపీ నాయకుల పిల్లలు ఉన్నారా, ఇలాగ ఇతరులకు సంబంధించినప్పుడు కొన్ని వచ్చాయి. కానీ బీజేపీ ఇప్పుడు ఎక్కువ రోజులుగా అధికారంలో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇటువంటి చోట ఇలాంటి కేసులు చాలానే వచ్చాయి. కాబట్టి ప్రత్యేకంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు వీటి గురించి, కుటుంబాల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బండి సంజయ్ తన ప్రసంగంలో చెప్పాడు, నేను మాట్లాడలేదు, ఏం జరుగుతుందో నాకు తెలీదు, నేను పూర్తిగా మీ గురించి ఆలోచిస్తున్నాను, ఆయన ప్రజల గురించి చెప్తున్నారు. తప్పకుండా దీని నుంచి ఎవరు నేర్చుకోవాల్సింది వాళ్ళు నేర్చుకోవాలి. కానీ చాలా వికృతంగా, బాహాటంగా ఆ బాధితురాల మీద, అమ్మాయి మీద, చిన్నమ్మాయి, ఒకవేళ మైనర్ కాకపోతే మేజర్ అయినా ఇంకొక 6 నెలలు అటు ఇటు దాడి చేసినటువంటి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, లోకల్ అర్నబ్లు కొంచెం కనువిప్పు కలగాలి.